ఓం సాయిరామ్. రాజమండ్రికి అతి సమీపంలో ఉన్న వేమగిరి అనే గ్రామంలో షిరిడి సాయిబాబా మందిర దర్శనం మన సాయి ఛానల్లో మీ అందరి కోసం. ఈ వేమగిరిలో వీరభద్రం గారు 84 సంవత్సరాల సాయి భక్తులు. వారిని వేమూరి మాస్టారు అని పిలుస్తారు. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా ఈ సాయి మందిరంలో 3 రోజుల పాటు సత్సంగ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. బాబావారి మార్గంలో సత్సంగాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే సత్సంగం మనల్ని ముక్తి మార్గం వైపు తీసుకెళ్తుంది. కనుక సాయి మందిరాల వారు ఎక్కువగా ఈ సత్సంగాలకు ప్రాధాన్యత ఇచ్చి నిర్వహిస్తూ ఉంటారు. సాయి భక్తులు కూడా ఈ సత్సంగం అనే మాట చెవిన పడగానే ఆనంద పారవస్యంతో ఎక్కడెక్కడి నుండో సుదూర ప్రాంతాల నుండి సైతం అక్కడికి వచ్చి చేరుతారు. భగవంతుడు తమకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము అని ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా చెబుతారు. ఈ సాయి మందిరం నిజంగా చాలా చక్కగా ఉంది. వీరు సాయి భిక్ష పేరుతోటి ప్రతి గురువారం కూడా 3 పిడికిళ్ళు బియ్యాన్ని బాబావారి పాదాల మీద పోసి భిక్షగా స్వీకరిస్తారు అనే కొత్త కార్యక్రమం చూడడం కూడా నిజంగా విశేషం. ఇప్పుడు మనం చూస్తున్నది దునిమాత దర్శనం. ఒకవైపు గణపతి, మరోవైపు దత్తాత్రేయ స్వామి ఉన్నారు. లోపలికి మనం ప్రవేశించగానే శయనలో ఉన్న సాయినాథుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సాయినాథుని దర్శనం. ఇక్కడ నల్లరాతితో చేసిన సాయినాథుల వారు మనకు దర్శనమిస్తారు. ఈ రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దాదాపుగా నల్లరాతితో చేసిన సాయిబాబా విగ్రహాలని మనం దర్శించవచ్చు. ఆ ముందు శ్రీచక్రం. ఒకవైపున సీతారామ లక్ష్మణులు, హనుమాన్ వారు. ఒకవైపున శివపార్వతులు మనకి ఈ సాయి మందిరంలో దర్శనమిస్తారు. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జై జై సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః.